పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు అంటే దానికి ఆయన ప్రాణం పెట్టేస్తారని చెప్పాలి. మొన్న ఒక వీడియో చేసుకున్నాం. ఒక అంద మహిళలకి సంబంధించి క్రికెటర్ల కెప్టెన్ ఆమె వాళ్ళ ఊరికి రోడ్ లేదు అంటే వెంటనే శాంక్షన్ చేశారు. అది గవర్నమెంట్ సొమ్ము అనుకోవచ్చు. వెంటనే ఆయన సొంత డబ్బులతో 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఓకే, అది కూడా ఓకే. తర్వాత ఏదో కొన్ని ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, కొంత ఇవి లేవు అవి లేవు అంటే ఇంట్లోకి అన్ని సామాన్లు పంపించారు. కిరాణా సరుకుల నుంచి మొదలు పెడితే టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు అన్నీ కూడా తెల్లారేపాటికి పంపించేశారు. ఇంకొకటి మనకు కరెక్ట్గా 15 రోజుల క్రితం ఒక మాట పవన్ కళ్యాణ్ గారు పేరెంట్స్ టీచర్ మీటింగ్లో చిలకలూరుపేటలో అక్కడ ఉన్న స్కూల్ విద్యార్థులకు ఒక మాట ఇచ్చారు. నేనే కనుక ఒక స్కూల్ నడిపితే ఎలా ఉంటుందో మీ స్కూల్ని అలా చేస్తా, మీకు కొన్ని కంప్యూటర్స్ ఇస్తా, ఒక లైబ్రరీని నేనే సొంతగా మీకు ఎలాంటి బుక్స్ చదివితే మంచిదో అవి నేనే డిజైన్ చేసి చూసి పంపిస్తా అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అంటే ఎంత ఫాస్ట్గా చేస్తారో మనకు మొన్నే వీళ్ళ విషయంలోనే అర్థమైంది. క్రికెటర్ల విషయంలో, ఇంకా చిన్నపిల్లల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? జస్ట్ 10 రోజులు తిరిగేలోపు నిన్న మళ్ళీ దానికి సంబంధించి ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. 25 సిస్టములు తీసుకురావటమే కాకుండా ఫర్నిచరు, వాళ్ళు కూర్చోవటానికి అన్నీ కూడా అరేంజ్ చేస్తూ, అలాగే బుక్స్, లైబ్రరీ, ఆ లైబ్రరీలో వాళ్ళు కూర్చుని చదువుకోవటానికి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అరేంజ్ చేశారు. అంటే దేశంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంతలా మాట్లాడుకుంటున్నామంటే ఇందుకే. ఇలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడకపోతే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళమే అవుతాం. ఇంత గొప్ప పనులు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే చేశారు అంటే రాకముందు ఇంకా కొన్ని 100 కోట్లు ఆయన ఖర్చు పెట్టి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే గతంలో చేశాం కదా అవి మళ్ళీ సంపాదించేసుకుందాం అనుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఇంకా ఆయన ఇస్తానే ఉన్నారు. ఎక్కడ ఒక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అంటే పాపం అక్కడ ఎంతో కొంత 5 లక్షల నుంచి 1 కోటి 2 కోట్లు అలా అనౌన్స్ చేసుకుని వచ్చేసి 2-3 రోజుల్లోనే మళ్ళీ అవన్నీ ఇచ్చేయటం అనేది జరుగుతుంది. నిజంగా ఈయన మారరా? ఈయన మారేటువంటి అవకాశం రాదా? ఈయన్ని మా దేవుడైనా కాస్తైనా సరే ఆలోచించుకోవయ్యా నీ గురించి అని ఆ దేవుడు చెప్తానన్నా వింటారేమో అనిపిస్తుంది. నీకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, నిన్ను నమ్ముకుని నీ క్యాడర్ ఉంది, నీకు ఒక పార్టీ, బలమైనటువంటి పార్టీ ఉంది. అదేమి అద్భుతంగా డబ్బులు కోట్లు కొమ్మరి ఇచ్చేసేటువంటి పార్టీ కాదు అది. అంటే బయట నుంచి వచ్చేటువంటి ఫండ్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మేజర్ పార్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆ పార్టీ నడుస్తుంది, ఆయన కుటుంబం అదే నడుస్తుంది. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కొన్ని 100 కోట్లు ఇస్తున్నారు అంటే అది ఆయన వల్లే నడుస్తుంది. మరి ఆయన చేసేటువంటి అరాకొరా సినిమాలు అవి కూడా చేయొద్దు అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడేటువంటి దుర్మార్గపు నోళ్లకు ఇవి తెలియట్లేదా? పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒకంత భయం వేస్తుంది. ఎలా చేసుకుంటూ పోతే రేపొద్దున ఆయన పరిస్థితి ఏంటి, ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి, ఆయన పిల్లల పరిస్థితి ఏంటి అని. ఎందుకో నిజంగానే దేవుడు ఇలాంటి వాళ్ళని అలాగే ఉంచాలనుకుంటాడేమో. అలా గొప్పగా ఎప్పుడు ఇచ్చే చేతికి ఇంకా ఏదో ఒక రూపంలో ఇస్తానే ఉంటాడేమో. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా పవన్ కంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. ఆమె ఒకసారి అంత డబ్బులన్నీ అయిపోతే బంగారం పెట్టి ఒక పూట అన్నం పెడతానికి రెడీ అవుతుందట. ఎందుకో తెలియదు కానీ ఒకరోజు దేవుడి కల్లోకి వచ్చి నేను మీ ఇంటికి వచ్చానమ్మా, నేను మళ్ళీ నాకు అన్నం పెట్టవా అంటే నువ్వు నాకు ఇలా పెట్టావు, అందుకనే నీ భక్తికి నువ్వు చేసేటువంటి సేవకి నేను మెచ్చి ఇంకా ఇది ఇస్తున్నాను తీసుకో అని చెప్పారట. అలా పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఆ దేవుడు ఇస్తే బాగుండేమో, లేదంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఆలోచించుకోవడానికి కూడా భయంగా ఉంది. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక నాయకుడు చేయగలుగుతున్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అవుతారేమో అనిపిస్తుంది. ఎంతోమంది నాయకులను చూసాం, ఎంతోమంది లీడర్స్ని ఎప్పుడో స్వతంత్రానికి ముందు చూసాం, ఆ తర్వాత కొంతమందిని చూసామేమో. కానీ ఇప్పుడున్న జనరేషన్లో, రేపు వచ్చేటువంటి జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మీరు తప్ప ఇంకొకళ్ళు ఉండరేమో అనిపించే అంత ఇదిగా ఉంది. ఏదేమైనా సరే ఇలాంటి పనులు చేయాలన్నా, ఇలాంటి ఆలోచనలు రావాలన్నా పవన్ కళ్యాణ్ గారు. ఏదేమైనా సరే అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు దొరకటం చాలా అదృష్టం అని చెప్పాలి. కొంచెం మీ గురించి కూడా ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఇలా కోట్లు ఇచ్చేస్తూ ఉంటే
మీరు లాంటి వాళ్ళు ఉండి బాగుంటే, మీ పార్టీ బాగుంటే, మీ కుటుంబం బాగుంటే, మీరు బాగుంటే ఇంకా కొన్ని 100 కోట్లు మీరు ఇలా దానం చేసుకుంటూ వెళ్తారు. బట్ మీ గురించి కూడా చూసుకోండి. మీ కుటుంబం బాగుంటేనే ఇవన్నీ కూడా చేయగలుగుతారనేది జస్ట్ మీకు ఆలోచన ఉంటుంది, కాదనట్లేదు. బట్ కొంచెం జాగ్రత్త పడండి చాలు.